ఇప్పుడే మావాడు అద్దాలు చూస్తుండు. ఇది వచ్చేసి మా రుద్రంపూర్ ఎంట్రన్స్ అనమాట ఊరు. ఈడ బండి పెట్టి బైక్ మీద వాడిని దింపి మళ్ళీ బైక్ ఇంటికాడ పెట్టి నడుచుకుంటూ వచ్చి దగ్గరనే కావాలి. ఈలోపు మనోడు అద్దాలు క్లీన్ చేస్తుండు. క్లీన్ చేసుడుతోనే బయలుదేరదాము. అమ్మ బొట్టు పెట్టిన మా భక్తుడు బుద్ధిగా ఉందామనే. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగూడెం ట్రక్ బ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు మిర్యాల కూడా లోడ్ పెట్టుకున్నాం. బొగ్గే అక్కడ నుంచి అన్లోడ్ చేసినాక హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాదు ఒక లోడు అంటే లీజ్ టైప్ అనమాట. దానికి పెడుతున్నాం బండ్లు. హైదరాబాద్ మిర్యాల కూడా అన్లోడ్ అయినాక మరి సిమెంట్ అన్న వేసుకొని ఏదో ఒకటి మాట్లాడుకుని హైదరాబాద్ అన్లోడ్ చేసి వెళ్ళాలి మనం. ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడే గీతాలు అన్నీ ఫ్రెష్ అయ్యి వచ్చి కాగితాలు రాపించుకొని బండి నీట్గా తుడుచుకొని అద్దాలు క్లీన్ చేసుకొని 2 అగరబత్తులు ముట్టించుకొని బయలుదేరదాము. మనతో పాటు 4 బండ్లు లోడైనాయి. అవి కూడా వస్తాయి. అవి దారులు ఉంటాయి. విజయాన్ని బయలుదేరినారా? 2 బండ్లు అయితే వస్తున్నాయి. మన ఎంబడి ఫోన్ చేయాలి వాళ్ళకి. మరి ఏదో గ్యాప్ లేకుండా పెట్టినాయి కదా. జై బోలో వీరాంజనేయ స్వామికి జై. జై హనుమాన్. వెళ్దామయ్యా. మావాడేమో లైట్లు పెట్టిండు. లైట్లకు సైడ్ అద్దాలు కనబడతలేవు. ఒక 2 months ధాన్యం తోలుదామని ఫిక్స్ అయినాం. మనకి ఎట్లా మా దగ్గర లోడింగ్ లేదు కాబట్టి ఒక 2 నెలలు తిప్పితే ఏదో కొంచెం ఆసర అవుతాయి పైసలు. ఈఎంఐలకు కానీ దేనికో దానికి 2 నెలలు ఈఎంఐలు నింపుతాయి. వాటర్ కూడా గురువారం పడుతున్నాం. మండలు అయినాక మళ్ళీ మనకి వాటర్ ఇక్కడ పట్టలేదు. మళ్ళీ వేరే వాటర్ వాటర్ లాస్ట్ కూడా మనం రుద్రారం పోయి మళ్ళీ కరెక్ట్ వచ్చాం కదా. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజులకి సీరియల్ పెట్టినాక 10 రోజులకు వచ్చింది మిర్యాలు కూడా. బంకు చేయండి. ఇప్పుడే మనం బంకు వచ్చినాము. 10 డీజిల్ అయితే కొట్టించుకుంటాము. ప్రస్తుతానికి అన్లోడ్ పోయేదాకా ఇది ఫీల్డ్ అనమాట. ఫీల్డ్ వేసుకోవాలి. ఎన్ని ఉన్నాయా? 8.
బ్యాక్ డోర్కి 2 వేసుకోవాలి. సీల్ లేకపోతే అన్లోడ్ కాదు. బొగ్గు ఏమైనా దొంగతనం చేసిలా మార్చి అమ్ముకొని వేరే బొగ్గు తీసుకొచ్చిలా అని బండి అన్లోడ్ చేయరు. ఇట్లా బొగ్గు అమ్ముడు అట్లాంటివి చేస్తే మా యూనియన్ తరఫున బండి లోడుకు పెట్టడం జరగదు. దాన్ని హోల్లో పెడతారు అన్నమాట, పనిష్మెంట్. ఇప్పుడు ఈ ట్యాగ్లకి సీరియల్ నెంబర్ ఉంటుంది, ఇట్లా కనబడుతుందా? సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇది మన సీరియల్ నెంబరు మన కిరాయి లెటర్లో దాని మీద రాస్తారన్నమాట. కిరాయి లెటర్ మీద మనకి ట్రాన్స్పోర్టర్ ఉంటారు కదా, మన కిరాయి కొట్టేటైనా ఇవన్నీ జెన్యూన్ ఉంటేనే మనకి కిరాయి వస్తుంది. కీళ్ళు వేసుకున్నాం, డీజిల్ కొట్టుతాను, టైర్లు చెక్ చేసుకున్నాం, బయలుదేరాడు. గ్యాస్ అయితే రిపేర్ చేయించి నింపించుకున్నాం. అట్లనే మా వాడు చిన్న చిన్న చిల్లర సామాన్లు తీసుకున్నాం. ఇది ఖమ్మంకి మన కొనిజేర్లకి మధ్యలో ఉంటుంది. చలో బయలుదేరాడు ఇక. పైకి ఎక్కరా. ఇప్పుడే ఖమ్మం ఎంటర్ అయినాం. మా దగ్గర నుంచి 2 బండ్లు వచ్చినాయి అనగా అవి ముంగట టీ షాప్ కూడా ఆగినట్ట. అన్నోళ్ళు విజయాన్ని చిన్న వాళ్ళని కలుపుకొని మనం బయలుదేరాలి. మనం కూడా ఒకటి టీ బ్రేక్ తీసుకొని బయలుదేరదాం. మనం పోయేసరికి వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు. నేనేమో మధ్యలో కొంచెం చిల్లర సామాన్లో గ్యాస్ ఒకటి రిపేర్ చేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ గంట అయినాం అనుకుంటా. లేట్ అయింది ఆడ. ఈలోపు వాళ్ళు వచ్చేసి మనం దాటిపోయారు కూడా. టైం వచ్చేసి 10 అవుతుంది. అది ఇక్కడ 11 అవుతుంది. సిటీ లోపల నుంచి పోదాం. బైపాస్ ఎందుకు చూద్దాం, మన వాళ్ళు ఏమంటారు. ఎటకెళ్ళి పోదాము. సిటీ అయితే సిటీ, లేదా ఇక బైపాస్ అయితే బైపాస్. దిగిరా అందరికీ దిగా. మొత్తానికైతే మనం కంపెనీ కాడికి రీచ్ అయినాము. నైట్ 3 అయింది వచ్చే వరకు. 2:30 వరకు రీచ్ అయినాం. ఇప్పుడు ఒక బండి తర్వాత ఒక బండి లోపల పంపిస్తున్నారు. కాకపోతే లోపల ఫోన్ తీసుకోనియారు, అందుకని ఓన్లీ ఎంట్రీ వీడియో చూపిస్తాను. మన బండి కూడా చూపించారు. ఇది వచ్చేసి మిర్యాలగూడ దివీస్ ఫ్యాక్టరీ. గారు ఇది దివీస్ ఫ్యాక్టరీ ఫార్మా. దివీస్ కాదు, అది రెడ్డిస్ రా. రెడ్డిస్, డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీ అనమాట ఇది. మనం ఇప్పుడే అన్లోడ్ అయ్యి బయటకు వచ్చినాం. ఇప్పుడే నల్గొండ రోడ్ ఎక్కినాం. మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. మనం ఎఫ్సిఐ ధాన్యానికి మన బండి పెట్టబోతున్నాం, అందుకని ఎంటీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చేగుంట వెళ్ళాలి. చేగుంట వెళ్ళినాక అక్కడ వాళ్ళతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మనం ఎఫ్సిఐ గోదాము మరి ఎక్కడ మరి ధాన్యం ఏ నుంచి లోడింగ్ అన్లోడింగ్ అవన్నీ వివరాలు తెలుసుకొని
మనం బండి పెట్టి వెళ్ళిపోవాలి. మన మహేష్ కప్పేసిపోతున్నా, మన మహేష్ చూసుకుంటాడు ఇక బండి. మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, నేను అటు ఇటు తిరగాల్సి వస్తుంది. వీడియోస్ కూడా అందుకే లేట్ అవుతుంది. చలో ఆల్రెడీ వరి కోత స్టార్ట్ అయిపోయింది. అన్ని ఊర్లల్లో కోతలు మొదలయ్యాయి. ఒక 2-3 నెలలు ధాన్యం లోడింగ్ బాగానే ఉంటుంది. ఈ సీజన్ కదా, వర్షాకాలం అయిపోతుంది 4 నెలలు. రోడ్డు మీద యాక్సిడెంట్లు విపరీతంగా అవుతున్నాయి. కొంచెం చూసి డ్రైవ్ చేయవలసిందిగా కోరుచున్నాము. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడపండి. రోజులు బాగాలేవు, రోడ్ల మీద ప్రమాదం ఎక్కువ ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తవాడ ట్రక్ వ్లాగ్స్. మనం నిన్న మిర్యాలగూడల బొగ్గు అన్లోడింగ్స్ వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసి మేము ప్రజెంట్ మెదక్ వచ్చినాం. మెదకు ఎంటీ రావాల్సి వచ్చింది. ఎంటీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనం ఇది గవర్నమెంట్కి సంబంధించిన ధాన్యము ట్రాన్స్పోర్ట్కి పెడతాం. ఇవాళ నుంచి ఒక నెల 10 రోజులు ఉంటుందంట. ఇది లీజ్ లెక్క అనమాట. ప్రస్తుతానికి మెదకులు ఉన్నాం, ఇప్పుడే లేచినాం. బండి మన బొగ్గు కాబట్టి వాటర్ వాష్ చేపిద్దామని సర్వీస్ సెంటర్ కాడ అయినాం. చూస్తూ ఉండండి మా వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ట్రక్ వ్లాగ్స్. ఇలాంటి లారీ కంటెంట్స్ మరెన్నో చూడొచ్చు మీరు. మనం బండి ఇప్పుడే వాటర్ వాష్ పెట్టాం. ఓన్లీ బాడీ కడిగిస్తున్నాం, ఎందుకంటే మొత్తం మనకి ఓన్లీ బాడీలోనే బొగ్గు మొత్తం ఉంటుంది కాబట్టి ఓన్లీ బాడీ మట్టుగా కడిగిస్తున్నాం. ఇప్పుడే వాటర్ వాష్ అయిపోయింది. మనం ఆఫీస్ దగ్గర పోయి పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేసి లోడ్ తీసుకెళ్తారు. ఆగ్రా మనం వాటర్ వాష్ చేయించుకొని ఆఫీస్ దగ్గర పోయి మన బండి ఎంట్రీ చేయించుకున్నాం. వాళ్ళు డీజిల్ టోకెన్ ఇచ్చారు. డీజిల్ అయితే కొట్టించుకొని మనం లోడింగ్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన FCIకి సంబంధించింది. గవర్నమెంట్ ధాన్యము మన లారీలు పంపించి తీసుకెళ్తారుగా, అదే అనమాట. దానికి పెట్టాము లీజుకి. ఒక 1 నెల రోజులు ఉంటుందో 2 నెలలు ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం మనం ఇంతవరకు ఎప్పుడు పెట్టలే, చూద్దాం. దీని ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ముందు అయితే లైక్ చేయండి మా వీడియోస్కి. చలో ముంగడు మనల్ని తీసుకెళ్ళడానికి మన ఆ ఊరికి సంబంధించిన మనం లోడింగ్కి ఏడికి వెళ్తామో ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి మనకి వెంబడి ఉన్నాడు. అతను ముంగడ బైక్ మీద వెళ్తున్నాం, మనమేమో వెనుక ఫాలో అవుతున్నాం. దారిలో టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అక్కడ పోయినాక మనం వంట గంట చేసుకుందాం. ఇది వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ అనమాట. అతనే వైట్ టీషర్ట్ అయినా బైక్ మీద ఆగింది. ఇతనే అనమాట మనకి లోడ్ తీసుకుపోయేది. వాళ్ళ ఊరికి తీసుకెళ్తాను అనమాట. టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. లారీ ఇక్కడ పార్క్ చేసినాం సైడ్కి. టిఫిన్ చేసి బయలుదేరితే అయిపోతుంది. ఎడ చేద్దాం ఆడ స్వాగత్ అంట, టిఫిన్ సెంటర్. దారా
ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్ దారి అనమాట కల్లంకి. ఊరు వచ్చేసి కొచ్చేరుతండ, మన మెదక్ డిస్టిక్ నుంచి ఒక 9 కిలోమీటర్లు ఉంది లోపలికి అనమాట. ఊర్లోకి సింగిల్ రోడ్డు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది ఈ రోడ్డు. కాకపోతే ఆడ కల్లం అయితే బాగున్నది, కల్లం కాడ బాగానే ఉన్నది లోడింగ్ కాడ. అరే రివర్స్ పెట్టాలా బండి. మొత్తానికి అయితే మనం ఇక లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. లోడ్ అయిన తర్వాత ఇక టైం పడుతుంది, మధ్యాహ్నం సాయంత్రం అయితే అనుకుంటా లోడ్ అయ్యే వరకు. ఇప్పుడు అన్నీ రెడీ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే చేయాలా. బాగుంది పాయింట్ అయితే. ఇంకా ముందు పక్కన చెరువు, వాటర్ ఫెసిలిటీ ఉంది. ముందు ఎట్లుండో చూడాలి. పల్లెటూరు ఇది, తండా అనమాట. ఏం తండా ఉన్నది ఊరి పేరు విప్పిలు. ఊరి పేరు మనకంత నోరు తిరుగుతలేదు. ఇవే అనమాట బస్సాలు. లోడ్ చేసే వాళ్ళు బీఆర్ వాళ్ళు. एक बस्ता डाल उधर, एक बस्ता नीचे डाल. నేను బస్సాలు కౌంట్ చేసుకున్న లోపు మన మహేష్ అన్నం కూర వండేసిండు. క్లీన్ చేస్తాను మొత్తం నీట్గా వదిలింది పదాక వచ్చేసి క్లీన్ చేస్తాను. మహేష్ కత్తి మహేష్ చూడు మహేష్ ఒకసారి పని మంచిగా చేస్తారు కానీ అప్పుడప్పుడు పురుగు మెసులుతుంది. పురుగు మరి ఉంటుందో ఇంట్లో ఏం చేస్తాడో మరి వీళ్ళని వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. అక్కడ ఉండే మన అక్క నుంచి మనం ఇటు తీసుకొని అక్కడ దిగబడ్డది. వీళ్ళన్నీ కుప్పాలని అడ్డుపెట్టిళ్ళు. అటు డౌన్లో కనబడుతుంది, ఆ డౌన్ సైడ్ తాతున్నాడు, అటు సైడ్ దిగబడ్డది. అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి ఇటు తీసుకొచ్చినాం. మొత్తం కొన్ని జట్కా కొట్టుకుని వెనక కూలిపోయింది. నెట్టు చదువుతారు ముఠా వాళ్ళు. ఇక్కడనే డైరెక్ట్ పాయింట్లో పెట్టేసినాం. మొత్తం లోడ్ అయినాక గట్టిగా కట్టుకొని రసి బయలుదేరాను. మొత్తానికైతే లోడ్ అయింది. రైతుల కష్టం బండెక్కింది. లాస్ట్ ఫినిషింగ్ ఉన్నది. ఆ ఫినిషింగ్ అక్కడ 80 బస్తాలు ఉన్నాయంట. ఆ 80 బస్తాలు కూడా వేసిస్తే మనం అన్లోనికి వెళ్ళిపోవాలి. మొత్తానికైతే లోడ్ కంప్లీట్ అయింది. లాస్ట్ నెట్లకి తాడు కడితే అయిపోతుంది. ఇక తర్వాత మా టైర్ పంచర్ అయింది, లేదా బీర్సీసం ఒక్కలు ఉన్నాయి. ఇక్కడ టైర్ మారుదామంటే దిగిపోతుంది భూమి అంతా. అక్కడ రోడ్డు ఎక్కినాక ఆపి టైర్ మార్చుకోవాలి.
బండి లోడ్ అయిందిగా గ్రామస్తులు అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొడతారు. ఏమంటా మొత్తానికి అయితే రోడ్ ఎక్కినాం. కాకపోతే ఒక డమ్మీ టైర్ ఒకటి పంచర్ అయింది, అది ముంగడ చేయించుకోవాలి. ఆల్రెడీ స్టెప్ని మార్చినాం కానీ స్టెప్ని పగిలిపోయింది డైరెక్ట్. చిన్నగా పోతాను సింగిల్ టైర్ మీద. పంచర్ షాప్ ఏడు ఉంటే ఆడ పంచర్ చేయించుకొని టైర్ మార్చుకోవాలి. దీంట్లో లోపల స్టెప్ని వేస్తే స్టెప్ని పగిలిపోయింది, అది పంచర్ వేయించాక దాని ప్లేస్లో మార్చేస్తే అయిపోతుంది. స్టెప్ని లేకుండా తిప్పాలి. లేదా రేపు ఏదైనా టైర్ ఎక్కడైనా చూసి కొనాలి. దీని దగ్గర టైర్లు లేవండి అడిగిన. మేము జాకీ లేపరా అంటే వీళ్ళు చెప్తలేదు. ఎందుకంటే మేము అక్కడ ఆల్రెడీ అలసిపోయినాం. జాకీ అక్కడ మార్చి టైర్ ఇప్పి ఎక్కించి జాకీ టైర్ మార్చుకున్నాము, వచ్చినాం. అరే అట్లా పెడతావు రా నాయన, జాకీ కరెక్ట్ పెట్టలేదు, వంకర పోతుంది అది. ఏవోగా జాకీ వంకర పెట్టిండ్రు, ఇడు జాకీ వంకర పెట్టిండు. జాకీ సీదా అయ్యానా? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాం. ఇవే బండ్లు మొత్తం 10 నుంచి 6 దాకా దగ్గర 20 బండ్లు ఉంటాయి. ఇదే వచ్చేసి మిల్లు అనమాట, మనకు అన్లోడింగ్ అయ్యే మిల్లు. కాకపోతే ఇంకా 2 రోజులు పడుతుందంట. అమలు వాళ్ళు లేరు, అంతేనా? ముఠా రానందుకు 2 రోజులు పడుతుంది. ఇక మా మహేష్ని ఇక్కడ వదిలిపెట్టిపోతున్నా, మా బాబాయ్ మొత్తం మన లోకలే. నేను కొంచెం ఇంటికాడ పనున్న వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ట్రక్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.